రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కీర్తన గ్రంథం 37వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యందు నమ్మికుంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యమును అనుసరించుము. ఈ వాక్యములో దేశమందు నివసించే సత్యములో అనుసరించు. లోకములో సత్యస్వరూపిగా ఆత్మస్వరూపిగా క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ లోకానికి సస్యరుడిగా వచ్చినటువంటి ప్రాధాన్యమైన ముఖ్యమైన కారణం ఆయన సత్యస్వరూపి. క్రీస్తుని వెంబడిస్తున్న యేసులో పాలివారై ఉన్నటువంటి వారు ఈ వాక్యమును బట్టి మేలు చేసి దేశమందు నివసించే మీరు సత్యమును అనుసరించాలి, సత్యమును అనుసరించాలి. కొందరు భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభులో నడుస్తున్నారు, ఏవేవో దేవునికి నచ్చినయో మెచ్చినయో చేస్తున్నాం అనుకుంటున్నా, సత్యము లేకపోతే నీ ప్రార్థనలో నీ ఆత్మీయతలో నీవు చేసే భక్తి జీవితంలో సత్యము లేకపోతే సత్య స్వరూపి అయినటువంటి దేవుడు కార్యాలు వారు చూడలేరు. అందుకనే దేశమందు నివసిస్తున్న నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినున కంటే నాకు ఎక్కువ సంతోషము ఇంకా లేదంటాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని తెలిసిన మాట వినున్న దానికంటే ఇంకా లోకములో ఇంకా ఎక్కువ సంతోషం ఇంకేం లేదు. యేసుప్రభు అంటాడు అక్కడ, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఆయన పిల్లలుగా ఉన్నవారు సత్యమందు నడుచుకోవాలి, సత్యమును అనుసరించాలి, సత్యమును నువ్వు ఎక్కడ విడిచిపెట్టద్దు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నాకు అక్కడ సంతోషం కనపడుతుంది వాళ్ళల్లో. సత్యమును అసత్యం చేసేవారుగా ఉండకూడదు, ఇంకా బలహీనతల్లో ఉండకూడదు, లోపములో ఉండకూడదు. పాపమైన శాపములైన బలహీనతల మధ్యలో వారు పడిపోతున్నారు. సత్యమును నువ్వు అనుసరిస్తే దేవుడు మనల్ని చూసి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. పిలాతు ఎదుట ప్రభువుని నిలబెట్టారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి, నీవు పాపం చేసావని చెప్తున్నావు, దైవ దూషణ చేశారని చెప్తున్నారు. నీవు ఎవరివి, నువ్వేంటో నువ్వు చెప్తే దాన్ని బట్టి మేము మాట్లాడతామని చెప్పేసి పిలాతు మాట్లాడుతున్నప్పుడు, నువ్వెవరివి? యేసు ప్రభు వారు అంటున్నాడు లూకా సువార్తలో 18వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చూస్తే, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని. సత్యస్వరూపి కలిగిన ఆత్మ ఎందరైతే ఒప్పుకుంటారో, అర్థమవుతుందండి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చా. యేసు ప్రభువారు సత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు. 38లో, అందుకు పిలాతు సత్యమనగా ఏమి అని ఆయనతో చెప్పమనెను. అంతటా ఈ మాట చెప్పి బయలు యూదులందరూ కూడా తిరిగి వెళ్ళి అతని యొద్ద ఏ దోషము నాకు కనబడలేదని యూదులతో చెప్తున్నాడు. సత్యమునకు నిజ స్వరూపం
యేసుక్రీస్తు. ఏ తప్పిదము లేదు. ఒక్క మాటే వాళ్ళు చెప్పేది. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని దైవ దూషణ చేశాడు. విశ్రాంతి దినం సబ్బాతు దినమున స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏదో చెప్తున్నారు అక్కడ. వాస్తవానికి ప్రభువులో శిక్షించటానికి ఆయనలో ఏ తప్పిదము లేదు. తీర్పు తీర్చే పిలాతే చెప్తున్నాడు. ఆయన ఎవరనంటే సత్యమునకు సాక్షిగా ఉండుటకు నేను పుట్టి తిని ఈ లోకానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్తలో 1వ అధ్యాయములు మీరు గమనించినట్లయితే 17వ వచనములో ఉంటది, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారానే కలుగును. ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ద్వారానే కలిగింది కృపా సత్యము. ఆయనే సత్యదేవుడు, ఆయన నిత్యదేవుడు, ఆయనే పునరుద్ధానుడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సర్వలోకానికి చక్రవర్తి, సర్వలోకానికి రక్షకుడై ఉన్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యములో యేసుక్రీస్తు ద్వారా కలిగినయి. యోహాను 16:13 మీరు చదివితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపించును. ఎవరిలో సత్య స్వరూపి కలిగిన ఆత్మ వారిలో వచ్చునో వారిని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేశమందు నివసించే మీరు సత్యమును అనుసరించాలి. జీవించే మీరు సత్యమును అనుసరించాలి. భక్తి చేస్తున్న మీరు సత్యమును అనుసరించాలి. ప్రార్థన చేస్తున్నటువంటి మీరు సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించాలి. 8వ అధ్యాయం యోహాను సువార్తలో 32వ వచనం చూస్తే, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయుచు అని చెప్పగా. సరే, ఎప్పుడైతే ఆ సత్యమును నువ్వు అనుసరిస్తావో, ఆ సత్యమందు నిలిచి ఉంటావో, నిన్ను స్వతంత్రులుగా మార్చుద్ది, సర్వసత్యములోనికి నడిపించు. గలతీ సంఘములో దైవజనుడు పౌలు అంటారు, 5వ అధ్యాయం 1వ వచనములో, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలకు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి కింద మీరు చిక్కుకున్నట్లయితే అసత్యములోకి వెళ్ళిపోతారు, పాపములోకి వెళ్ళిపోతారు. పాపమనే శాపమనే కాడి కిందకి వెళ్ళిపోతారు. మీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఇక్కడ ఆ సత్యము ద్వారానే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఆ సత్యమందు మీరు స్థిరముగా ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు కూడా. ఆ స్వతంత్రతను కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఆ ఆత్మీయతను కాపాడుకోవాలి. తుచ్చమైన వాటి కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు దేవుడు వాక్యం అనే సత్యమును మర్చిపోవద్దు. దేవుడు నడిచినటువంటి మార్గము, చూపించిన జీవ మార్గమును విడిచిపెట్టద్దు. దేశమందు నివసించే నీలో క్రీస్తు యొక్క సత్యమును చూపించాలి. ఆ సత్యమునందు మీరు సాక్షులుగా జీవించాలి. ఆ సత్యమందు సాక్షుగా ఉండటానికి దేవుడు పుట్టెను, ఈ లోకమునకు వచ్చెను. వాక్యం చెప్తున్న మాట, దేశమందు నివసించే సత్యమందు అనుసరించాలి. అట్టి విషయములో మీరు జాగరూకులుగా ప్రభునందు దేవునితో నిబంధన కలిగి, ఆ సత్య స్వరూపి అయినటువంటి, ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో మనం స్థిరపరచబడాలి. అట్టి కృప దేవుడు సన్నిధిలో మనం పొందుకోవాలి. నువ్వు చేస్తున్న భక్తిలో సత్యము, యథార్థత ఉన్నదా? అక్కడే నీకు స్వతంత్రత ఉంది, అక్కడే నీకు విడుదల ఉంది, అక్కడే నీకు స్వేచ్ఛా జీవితం ఉంది. లోకములో ఎక్కడ కూడా, ఏ విషయములో కూడా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు అనేది కాదు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎంతవరకు నువ్వు సత్యములు నడుస్తున్నావు అనేది ప్రాముఖ్యం. నువ్వు నిర్ణయం తీసుకొని, ఇక మీదటినైనా
ఈ సంవత్సరాల ముగింపులోకి వచ్చేసాం. ప్రభువా, యథార్థముగా సత్యముగా మీ సత్యవాక్యమును బట్టి, యథార్థతను బట్టి నేను సత్యమును అనుసరిస్తూ దేశములో నివసించే నా జీవితములో సత్యముగా నడుచుకునే కృప నాకు దయచేయమని, ఆయన సత్యములో మీరు నిలిచి ఆయన మార్గములో ఫలించి అభివృద్ధి పొందెదరుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయా దాక్షణ్యపూర్ణుడా, కృపచూపు దేవా, మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా సత్యస్వరూపి కలిగిన ఆత్మ మా మీద ఉన్నది. దేశమందు నివసించే సత్యమును అనుసరించమని మీ వాక్యం చెప్పి ఉండగా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో క్రీస్తే సత్యమని, సత్యమునకు సాక్షిగా నేను పుట్టి తిని ఈ లోకానికి వచ్చి తినని ప్రభు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని సర్వసత్యములోనికి నడిపించి, ప్రభువా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీ కృపలో క్రీస్తు యొక్క గుణాతిశయమును ప్రచురము చేటుకు మీ కృపతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని, ఎందరైతే ఈ వాక్యమిని ప్రార్థన చేస్తున్నారో వారందరినీ సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.